రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో ఈ నెల 29న నిర్వహించనున్న దీక్షా దివస్ కార్యక్రమ నిర్వహణపై బీఆర్ఎస్ పార్టీ జిల్లా స్థాయి సన్నాహక సమావేశానికి కేటీఆర్ హాజరై పార్టీ నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యిందని, పదవి త్యాగం చేసి ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని అన్నారు. సారథ్యంలో ఏర్పడిన రాజ్యాంగ దినోత్సవం 75వ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వేదిక ద్వారా వారికి నివాళులు. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు మనందరి ఆత్మీయ నాయకులు అన్న రామన్న మాట్లాడాల్సిందిగా కోరుతాము. గౌరవనీయులు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీ తోట ఆగయ్య గారికి, గౌరవనీయులు రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ తాజా మాజీ అధ్యక్షురాలు సోదరి శ్రీమతి అరుణ రాఘవరెడ్డి గారికి, జగిత్యాల జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు సోదరి రావా వసంత గారికి, అదేవిధంగా సోదరి సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి జిందం కళ గారికి, సోదరి వేములవాడ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి రామతీర్థపు మాధవి గారికి, గౌరవనీయులు పట్టణ పార్టీ అధ్యక్షులు చక్రపాణన్న గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు పెద్దలు ఆకులూరి శంకరయ్య గారు, మా మండలాల పార్టీ అధ్యక్షులు 13 మండలాల పార్టీ అధ్యక్షులు, వేములవాడ పట్టణాధ్యక్షులు, సింగిల్ విండోల అధ్యక్షులు, ఇది కేవలం ముఖ్య నాయకుల సమావేశంగా ఈరోజు మనం పెట్టుకున్నాం. గౌరవనీయులైన ప్రజాప్రతినిధులు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్ విండోల అధ్యక్షులు, కౌన్సిలర్లు, పేరు పేరున మా సెస్ ఉపాధ్యక్షుడు తమ్ముడు తిరుపతి గారు, సెస్ డైరెక్టర్లు, ఇంకా సీనియర్ నాయకులు, అదేవిధంగా చాలా మంది యువ మిత్రులు, విద్యార్థి విభాగానికి సంబంధించిన మిత్రులు, యువజన విభాగానికి సంబంధించిన మిత్రులు ఉన్నారు. వారందరికీ, వారితో పాటు ఈ కార్యక్రమంలో మరి ఈ జాతీయ రాజ్యాంగ దినోత్సవం రోజు జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా పత్రికా మిత్రులకు కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం, హృదయపూర్వకంగా మీ అందరికీ కూడా స్వాగతం. సందర్భం మీకు తెలుసు, ఇప్పుడే పెద్దలు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి వారు అందించిన రాజ్యాంగం ఏదైతే ఉన్నదో ఆ రాజ్యాంగం స్ఫూర్తిగా, ఆ రాజ్యాంగంనే మరి ఆలంబనగా తీసుకొని, ఆ రాజ్యాంగంలోని ఆర్టికల్ 3లో పొందుపరిచిన నిబంధన ఒక కొత్త రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించి దాని ఆధారంగానే మనకు ఈరోజు ఈ రాష్ట్రం దక్కింది. కాబట్టి ఆ మహనీయుడైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి మనందరం కూడా శాశ్వతంగా ఎల్లవేళలా తెలంగాణ అనే రాష్ట్రం ఉన్నంతకాలం వారికి రుణపడి ఉంటామనే మాట కూడా మరొకసారి తెలియజేస్తూ, బాబాసాహెబ్ చెప్పిన బాటలో, చూపిన బాటలో బోధించు, సమీకరించు, పోరాడు. లక్షల సంఖ్యలో ప్రజల్ని ఎక్కడికక్కడ సమీకరిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత, ఏర్పాటు ఎందుకు జరగాలి అనే అవసరాన్ని ఎప్పటికప్పుడు వారికి బోధిస్తూ, వివరిస్తూ, విడమర్చి చెప్తూ, సమస్యలు వచ్చినప్పుడు పోరాడుతూ మనం 14 ఏళ్ల పాటు పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో కదం తొక్కితే తర్వాత 14 ఏళ్ళ తర్వాత జాతీయ స్థాయిలో తెలంగాణ ఇవ్వక తప్పని ఒక అనివార్యత వచ్చి దానికెళ్ళి వచ్చిందే మన రాష్ట్రం. పొద్దున్నే హైదరాబాద్ జిల్లా పార్టీ సమావేశం పెట్టుకుంటే అక్కడ పెద్దలు శాసన మండలిలో మన ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి గారు ఒక మంచి మాట అన్నారు. పదవీ త్యాగంతో పార్టీని ఏర్పాటు చేసి తర్వాత ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడి రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు కేసీఆర్ అనే మాట మధుసూదనాచారి గారు చెప్పారో అది వాస్తవం అని ఇప్పుడు మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ మనం ఎన్నన్నా మాట్లాడుకో, మనందరి ఆత్మీయ నాయకుడు అన్న కేటీ రామారావు గారికి, వేదిక పైన ఆశీనులైన
పెద్దలందరికీ వేదిక ముందున్న పెద్దలు మా నెల 29న పెద్దలు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్రం సాధించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఈ నెల 20